రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒప్పందాలపై జగన్ అనవసర రాద్ధాంతరం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. అత్యధిక విద్యుత్ వినియోగం జరిగే సమయంలో ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు యాక్సిస్ బ్రూకిఫీల్డ్ ఒప్పందాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందాలతో రాయలసీమ ప్రాంతంలో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఒప్పందం ద్వారా పీక్స్ అవర్స్లో కూడా యూనిట్ రూపాయలు 4.60కే విద్యుత్ దొరుకుతుందని విద్యుత్ మంత్రి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి హయాంలో 2022లో రూపాయలు 5.12కు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తమ ప్రభుత్వం యూనిట్ విద్యుత్తును రూపాయలు 4.60కి తగ్గించి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. 1700 ఎకరాలను రైతుల నుంచి తీసుకుని వారికి ఏడాదికి రూపాయలు 31,000 కౌలు అందిస్తామని వెల్లడించారు. అంతేకాక రాష్ట్రానికి యాక్సిస్ ఎనర్జీ నుంచి 9% జీఎస్టీ రూపంలో ఆదాయం లభిస్తుందన్నారు. యాక్సిస్ ఎనర్జీ తన పెట్టుబడులను ఏపీలో పెట్టిందని వీటి ద్వారా విద్యుత్ కొనుగోలులో చేస్తుండడంతో విద్యుత్ సరఫరా నష్టాలు లాంటివి ఉండవని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఇటువంటి ఒప్పందాల ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. పెట్టుబడిదారుల్ని తరిమి కొట్టిన చరిత్ర జగన్ది. అయితే పెట్టుబడులు ఆహ్వానించి రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ ఉపాధి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుది అన్నారు. విభజన తరువాత సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్గా మార్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. మిగులు విద్యుత్ రాష్ట్రం వైసీపీకి అప్పగిస్తే 2019-2024 వరకు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేశారన్నారు. షార్ట్ టైం పవర్ పర్సేంజ్ పేరుతో ఒక్క సంవత్సరంలోనే రూపాయలు 10,000 కోట్లు ఖర్చు చేసి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపారన్నారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదన్నారు.